హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి కొబ్బరి లడ్డు అండి. అలానే వీటిని కొబ్బరి ఉండలని కూడా అంటారు. చూడండి ఎంత జ్యూసీగా వచ్చాయో. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళొద్దాం, చూసేయండి. నేను వచ్చేసి ఒక కొబ్బరికాయ తీసుకున్నానండి. చూస్తున్నారు కదా. కావాలంటే ఈ బ్యాక్ సైడ్ ఉన్న బ్రౌన్ పార్ట్ తీసేసుకోవచ్చండి. నేనైతే తీయలేదు, అలానే చేసేసాను. ఇదంతా కూడా మనం తురిమి పెట్టుకోవాలండి. చూడండి, నేను మొత్తం ఇలా తురిమేసి పెట్టుకున్నాను. కొంతమంది మిక్సీ చేస్తారండి, నాకు అలా మంచిగా అనిపించదు. సో నేను ఎప్పుడైనా ఇలా తురిమే చేస్తాను. ఇప్పుడు మనం తురుముకున్న కొబ్బరిని మెజర్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం బెల్లం యాడ్ చేసుకోవాలి కదా, కాబట్టి మనం కొబ్బరి తురుమును బట్టి బెల్లం యాడ్ చేసుకోవాలి. చూడండి, నేను ఈ కప్తో మెజర్ చేసుకుంటున్నారు. మీకు ఇంట్లో ఏ కప్తో అయినా మెజర్ చేసుకోవచ్చు, కానీ కొబ్బరి తురుము బెల్లం కూడా సేమ్ కప్తో మెజర్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, నాకు ఈ కప్తో 2 కప్స్ అయిందండి కొబ్బరి తురుము. చూడండి, ఈ కప్తో 2 కప్స్ అయింది. నెక్స్ట్ మనం ఇదే కప్తో బెల్లం తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ బెల్లం అండి, బెల్లం తురిమేసి తీసుకోవాలి. చూడండి, ఇలా చాక్తో అంటే ఈజీగా వచ్చేస్తుంది. ఇలా తురిమేసి తీసుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని చూడండి, 2 కప్స్ కొబ్బరి తురుముకి 1 కప్ బెల్లం యాడ్ చేసుకోవాలి. 1:2 రేషియో అండి. అదే కప్తో ఒక పావు కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా మంచిగా కరిగించుకొని మనం ఫిల్టర్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, బెల్లం కరిగిన తర్వాత ఇలా వేరే ప్యాన్లోకి ఫిల్టర్ చేసుకుంటే బెల్లంలో ఉన్న వేస్టేజ్ అంతా పోతుంది, డస్ట్ ఏమైనా ఉంటే. ఇలా వేరే ప్యాన్లోకి ఫిల్టర్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి లేత తీగ పాకం రావాలండి. లో ఫ్లేమ్లో పెట్టే ఇలా కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి. చూడండి, పాకం దగ్గరికి పడింది. మనం మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలండి. మరీ ముదురు పాకం రాకూడదండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను కదా, లైట్గా తీగ పాకం వస్తే సరిపోతుంది. మరీ ముదురు పాకం తీస్తే కనుక కొబ్బరి ఉండలు అనేవి గట్టిగా అయిపోతాయి. నెక్స్ట్ దీనిలో ఒక 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. అంతా మిక్స్ చేసుకొని మనం తురిగి పెట్టుకున్న కొబ్బరి పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. మన వీడియోని ఫస్ట్ టైం ఇంకా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, కొబ్బరి తురుము యాడ్ చేసిన తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలండి. మనం కొబ్బరి తురుము యాడ్ చేసిన తర్వాత మళ్ళీ పాకం కొంచెం లూజ్ అవుతుందండి. మనం అలానే కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి. పాకం మళ్ళీ చిక్కబడుతుంది. ఇది ఇలా కలుపుకుంటూనే ఉండాలండి, లేదంటే మాడిపోతుంది. ఫ్లేమ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి. చూస్తున్నారు కదా, పాకం లూజ్ అవుతుందని చెప్పాను కదా. చూడండి, ఇదంతా కొంచెం దగ్గర పడే వరకు మనం మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. అలానే ఉంచేస్తే కనుక మాడిపోతుందండి. ఇలా కొంచెం దగ్గరకు అయ్యాక 1 టీ స్పూన్ గీ యాడ్ చేసుకోవాలి. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు. ప్రతి 2 మినిట్స్కి ఒకసారి మనం మిక్స్ చేస్తూనే ఉండాలి, లేదంటే అడుగంటిపోతుంది. చూడండి, దగ్గర పడిందండి, ప్యాన్ నుండి ఈజీగా సపరేట్ అవుతుంది. చూడండి, మనకి ఇది రెడీ అయిపోయిందండి. ఫ్లేమ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం వీటిని లడ్డూలో చేసుకోవాలండి. మరీ ఎక్కువ చల్లారిపోతే కనుక లడ్డూలు రావండి. సో మనం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా లడ్డూలా జుట్టేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో.
అన్నీ కూడా మీకు నచ్చిన సైజులో ఇలా లడ్డూలా చేసేసుకోవడమే. చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుందండి. చాలా హెల్దీ కూడా. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయి టేస్ట్. పిల్లలకు కూడా చాలా మంచిది హెల్త్కి. చూడండి ఇలా మనకు నచ్చిన సైజులో చేసేసుకోవచ్చు. అంతేనండి, చాలా సింపుల్ అండ్ ఈజీగా కొబ్బరి లడ్డు ప్రిపేర్ చేసుకోవచ్చు. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారండి. చూస్తున్నారు కదా, నాకు ఒక కొబ్బరికాయకి 15 to 16 లడ్డు అయ్యాయండి ఈ సైజులోవి. చూడండి ఎంత జ్యూసీగా వచ్చాయో, చాలా బాగున్నాయి టేస్ట్. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.